హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా చూసారు కదా వారణాసి గ్లిమ్స్. ఎస్ఎస్ రాజమౌళి గారి చేతుల మీదుగా వస్తున్న మూవీ అంటే మనం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. సో వారణాసి గురించి కూడా కొన్ని గ్లిమ్స్ వచ్చాయి అండ్ ఈవెంట్లో కూడా చాలా రకాలుగా విషయాలు జరిగాయి. కాబట్టి ఆ విషయాల గురించి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? నాకు అనిపించింది ఏంటంటే వారణాసిలో గ్లిమ్స్ కంటే కూడా సుమ గారి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. ఆ పక్కన పెట్టిన ఇంకా హిందీ ఆయన గురించి ఎక్కువ మాట్లాడారు, సితారా గారి గురించి మాట్లాడారు తప్పితే అక్కడ కంటెంట్ గురించి అయితే ఎవరు మాట్లాడలేదు సార్. ఇంకొకటి ప్రియాంక చోప్రా గారిని ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు? ఈవిడేంటి ఇలా ఉంది అంటే ఎలా ఉండాలి నీకు? నాకు ఎలా ఉండాలి కాదు, వస్తున్నాయి రకరకాల. ఇంకొకటి మహేష్ బాబు గారు కూడా ఎద్దు మీద ఇది వచ్చినప్పుడు పంచతంత్రం ఇంకా రకరకాల ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. ఇంత గ్లిమ్స్కే ఎన్ని ట్రోల్స్ అవుతున్నాయంటే ఆఫ్టర్ ద మూవీ ఇంకా కంప్లీట్ అయ్యేసరికి 2 yearsలో మళ్ళీ ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? నేను చెప్తా విను. బిఫోర్ నేను అప్పుడప్పుడు అడపతప్పుడు ఎగ్జిబిషన్స్ అవి చేస్తా. తాజ్ కృష్ణలో, హైటెక్స్లో ఫుడ్ ఫెస్టివల్స్ కానీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్స్ కానీ. ఒకసారి తాజ్ కృష్ణలో తమన్నా అనే పేరుతో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాం. స్టాల్స్ ఆల్మోస్ట్ ఒక 70 వరకు ఇరికిచ్చాం చాలా కష్టంగా. 2x2 3x2 స్టాల్స్. ఆల్రెడీ మేము హైటెక్స్లో 2-3 చేసాం కాబట్టి అక్కడ మాకు డేటా ఉంటే వాళ్ళనికే ఇన్విటేషన్లు పంపిస్తే వాళ్ళు వస్తారన్న భ్రమలో ఉన్నాం. అంటే బాగా డేటా ఉంది, అంటే రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్కి వచ్చి వెళ్ళే వాళ్ళ డేటా. అందరికీ మెసేజ్లు వాట్సాప్లు అన్నీ పెట్టేసి ఫోన్లు కూడా చేసి మీరు ఖచ్చితంగా రావాలని కూడా టిక్కులు పెట్టేసుకున్నాం. వస్తారన్న భ్రమలో ఉన్నాం కానీ ఒకరు రాలా. ఆ ఫ్రైడే సాటర్డే సండే ఎందుకు రాలేదో తెలియదు. ఏదో ఒకరిద్దరు అట్లా వస్తున్నారు పోతున్నారు. మేము కూడా ఎక్కువ అడ్వర్టైజ్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు డీసీలో యాడ్ చేయాలంటే 14 లక్షలు, టైమ్స్ ఎక్కడైనా సరే పేపర్ యాడ్ చేయాలంటే 14 లక్షలు, పెద్ద హోర్డింగ్ వేయాలంటే 4 to 5 lakhs. ఇప్పుడు తగ్గుంటాయేమో తెలియదు కానీ అప్పుడైతే చాలా పంజగుట్ట ఎంట్రన్స్లో ఇంత పెద్ద హోర్డింగ్ వేయాలంటే 4 lakhs, అది కూడా 15 daysకే. అట్లాంటి రేట్లు ఉండే. ఇంకా మధ్య మధ్యలో ఇవన్నీ అంత పబ్లిసిటీ ఇప్పుడు మళ్ళీ అంత అవసరం, అంత ఖర్చు అని చెప్పేసి వస్తారులే జనాలని వీళ్ళకి మెసేజ్ పంపితే ఎవడు రాలా. స్టాల్స్ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇంత ఫుట్ఫాల్ అంత ఫుట్ఫాల్ అన్నావు, ఎవడు వస్తలేడు, మాకు మా డబ్బులు రీఫండ్ ఇచ్చేసి. ఎవరి డబ్బులు వాళ్ళకి రీఫండ్ ఇస్తే మనకి ఈవెంట్ లాస్. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి జనాల్ని చూపించాలి. నేను చిన్న మోసం చేశా అంటే గతి లేదు ఇంకా. అప్పుడు ఏం చేయాలి, నేను ఓపెన్గా చెప్తున్న ప్రాబ్లం ఏం లేదు. ఏం చేసామంటే మన సినిమా ఇండస్ట్రీకి కొంచెం అనుబంధం ఉంది కాబట్టి ఇంద్రనగర్లో జూనియర్ ఆర్టిస్ట్ బస్సులు 3 తెచ్చాం. వాళ్ళందరికీ చెప్పాం, వెళ్ళండి స్టాల్ తిరగండి, అబ్బాయి ఎంత బాగుందో ఇదెంత అని అడగండి. కొనాల్సిన అవసరం లేదు, మీరు వస్తే చాలు వాళ్ళకి ఆనందం అంతే. మీకు నచ్చితే కొనుక్కోండి అని కూడా చెప్పాం, కానీ కొనరు. ఎందుకంటే ఏది ముట్టినా మినిమం 10,000 20,000 30,000 అలా ఉంటాయి అక్కడ. తిరిగారు చక్కగా, అందరు తిరిగితే వాళ్ళ అమ్మయ్య వచ్చారు జనాలు, పీపుల్ ఆర్ హ్యాపీ. 2 గంటల ఆనందం ఏమైందంటే మన జూనియర్ ఆర్టిస్టులందరికీ ఒక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి లంచ్ టైంకి లంచ్ పెట్టాలి కదా. లంచ్ పెట్టండి అని చెప్తే మేము పెడతామనే చెప్పాము. వీళ్ళంతా తాజ్ కృష్ణ స్కూటర్ పార్కింగ్ దగ్గర కూర్చున్నారు గుంపు. ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇద్దరు క్యా బయటే అని ఎవరిని అడిగితే జూనియర్ ఆర్టిస్టే, మాకు లంచ్ ఇక్కడ వస్తుందని చెప్తే ఇక్కడ కూర్చున్నామని చెప్పేశారు వాళ్ళు. అది కాస్త స్టాల్ వాళ్ళకి రీచ్ అయ్యి మామూలు రచ్చవ్వాల. ఏరా జూనియర్ ఆర్టిస్టులు తీసుకొస్తావా, మేము ఇంత కష్టపడి, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తారు మా అంటే నాకు వీళ్ళని తీసుకెళ్తే నాకు ఒక 2-3 lakhsలో అయిపోతుంది. మహా అయితే 5 లక్షల లోపే అయిపోతుంది. ఇది 3 రోజులు కలుపుకున్నా. యాడ్స్ వేయాలంటే 30-35 lakhs ఎక్స్ట్రా అవుతున్నాయి. అది కూడా జనాలు వస్తారో తెలియదు అది చూసి. పేపర్లో లీఫ్లెట్స్ వేసాము అప్పటికి కూడా, న్యూస్ పేపర్లో అవి ఉంటాయి కదా పాంప్లెట్లు, అవి బాగా వేసాము. 3 రోజులు దులిపాము. కానీ ఏంటో మరి జనాలు రాలా. మరి ఎందుకు రాలేదో మాకు తెలియదు. సో వాళ్ళకి జనాలు చూపించడానికి రీఫండ్ ఇస్తే అది కనీసం ఒక 80-90 లక్షలు, అంటే 1 కోటి రూపాయలు లాసే. అది వెన్యూకి ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు. మరి ఏం చేస్తావు నువ్వు చెప్పు. అందుకని చెప్పి ఈ ఆల్టర్నేట్ చేస్తే దొరికిపోయాం మేము. వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, మాకు ఇప్పుడు లంచ్ అని. లంచ్ తర్వాత మళ్ళీ తిరగాలంట వాళ్ళు. మరి ఏమనాలి చెప్పు. సో ఇట్ హ్యాపెండ్. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, ఏ ఈవెంట్ అయినా సరే మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వదు. సమ్ టైమ్స్ చిన్నవి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా రాజమౌళి గారి ఈవెంట్లో
పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు, స్పాన్సర్స్ని తెచ్చుకున్నారు, రూట్స్ పెట్టుకున్నారు, పాస్పోర్ట్స్, ఇంత ప్లానింగ్ అంతా కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చేశారు. అంతే చెయ్యాలి కూడా. రోజుకి మళ్ళీ మీకు తెలిసే సుమ ఒక వీడియో రిలీజ్ చేసింది, నువ్వు చూస్తే. అంతకుముందు రాత్రి కూడా పాపం వాళ్ళు చాలా కసరత్తులు చేస్తున్నారు, అందరు కూర్చొని మనం ఇలా చేయాలి అంటే. అంత ప్లానింగ్ చేసుకున్నా సరే నెక్స్ట్ డే ఏదో దగ్గర చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి, మన చేతుల్లో ఉండవు అవి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎవరో ఆ యూట్యూబర్ ఫేమస్ వాడు ఏదో ఇరగదీస్తాడని చెప్పి యాంకరింగ్కి పిలిచాడు. ఆయనకి ఏమో ఎట్లా యాంకరింగ్ చేయాలి, యాంకరింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. యూట్యూబరా అంటే ఫేమస్ యూట్యూబర్లే. ఓకే, ఆయన ఎందుకు తెచ్చారు సార్ ఇక్కడ? అంటే దేశమంతా తెలిసినోడు కదా, వీళ్ళకి కూడా బాగా తెలుస్తాడేమో అని. అసలు నేను నిజంగా ఇప్పటి వరకు చూడలేదు సార్, యూట్యూబ్ లోనే ఉంటాయి 24 గంటలు. సో వాట్ ఎవర్. తర్వాత చాకచక్యంగా సుమ గారు హ్యాండిల్ చేశారు. సుమ గారి కోసం పెట్టినట్టే ఉంది. సుమ గారు చాలా ఇంకా ఫేమస్ అయ్యారు మీమ్స్లలో, ట్రోల్స్లలో. రాజమాత లెక్క పూజిస్తున్నారు అందరూ. అండ్ నెక్స్ట్ నెత్తిన వేసుకుంది అలా. అండ్ ఇకపోతే తర్వాత ఆ పెద్ద స్క్రీను, ఇప్పటిదాకా అదే పెద్ద స్క్రీను, మరి అదొక ఫస్ట్ టైం. దానికి ఏమన్నా అయితే నెక్స్ట్ నువ్వు అన్నీ బాగానే చేసావురా, ఎక్కడ ఏ మిస్టేక్ లేదు, నీ కర్మో నా కర్మో గాలి, భారీ వర్షం పడితే, వడగల్లా వాన పడితే ఏం చేస్తావు చెప్పు. అమ్మో, అట్లాంటి సిచ్యువేషన్స్ 100 ఉంటాయి. నేను ఇంకోటి చెప్తాను. ఫుడ్ ఫెస్టివల్ ఒకసారి హైటెక్స్లో చేస్తే ఓ రోజు వర్షం పడింది. ఆ రోజు కేటీఆర్ ఓపెనింగ్ అది. ఆయన 6 గంటలకు రమ్మంటే ఎందుకు 5 గంటలకే వచ్చాడు, మంత్రులు కూడా తీసుకొని వచ్చాడు. కానీ ఆ రోజు వర్షం పడింది, అబ్బా అనిపించింది ఏంటో అని. మళ్ళీ కాసేపు అయ్యాక అన్నీ సెట్ అయిపోయాయి. సమ్ టైమ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం, ఇక చూస్తా పోవాలంతే. ఉంటాయి బోల్డ్ అనే సిచ్యువేషన్స్. ఇంకా మా ఊర్లో ఒక పెద్ద మేళా పెడితే అది కరోనా ఇది కుదరదని చెప్పి అంత అయిపోయిన తర్వాత ఆపేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఈవెంట్స్ అంటే అంతే, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. మా ఊర్లో కూడా అంతే. నాకు స్టాల్స్ అమ్ముడు పోలా, ఫుడ్ ఫెస్టివల్ స్టాల్. ఆ ఊరిలో కొత్త ఏంటిది ఇది అని చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా. నేనేం చేసా, పక్కూరులో మండలంలో ఒక పెద్ద ఫేమస్ క్యాటరర్ ఉంటాడు కదా, వాడి దగ్గర మంచి డిజైన్ టేబుల్స్ ఉంటాయి. ఎన్ని ఐటమ్స్ చేస్తావురా నువ్వు అంటే నాకు 100 ఐటమ్లు లిస్ట్ ఇచ్చాడు. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క పేరు పెట్టి, లడ్డు వచ్చా వచ్చు, ఓకే బందర్ లడ్డు, కాజా వచ్చా వచ్చు, కాకినాడ కాజా, అట్లా అన్ని ఐటమ్స్ పెట్టి అన్ని స్టాల్స్ నేనే పెట్టి రన్ చేయించా. కానీ ఈవెంట్ అవ్వాల. ఈవెంట్స్ అంటే ఇంతే, నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్లో ఏదో అవుతుంది. ఆ స్పాన్సర్ గాడికి సరైన స్పేస్ ఇవ్వాలి, వాడేమో నీకు టైటిల్ స్పాన్సరు. నీకు వచ్చిన ఏదో చిల్ల చితక స్పాన్సర్ వాడు ముందు వచ్చి టెంట్ వేసుకొని కూర్చుంటావు ఫ్రంట్లో, వాడిని ఏమి అనలేవు, మనమే అంటాడు. కానీ టైటిల్ స్పాన్సర్ వాడు ఊరుకోడు, ఎంట్రన్స్లో వాడు ఉండాలి. వీళ్ళిద్దరిని సర్దు మనకించలేము. ఇట్లాంటి టెన్షన్స్ ఉంటాయిరా. అట్లా ఆ ఈవెంట్ అంత బాగా చేశారు అంటే హ్యాట్స్ ఆఫ్. నాకు ఈవెంట్స్ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఏమైనా ఏ టైంకి ఏమైనా అందరూ చాకచక్యంగా వెంట వెంటనే ఏదో ఒకటి చేశారు. నెక్స్ట్ మహేష్ బాబు ఎంట్రీ, పంచతంత్రం అంటున్నారు. నిజమే, పంచతంత్రం అయితే ఏంటి మా ఇప్పుడు చెప్పు. అంత సరే పంచతంత్రం వదిలేసాయి, అంత పెద్ద నంది ఉంటే ఎక్కిస్తారేంటి మహేష్ బాబుని? కష్టం సార్. మరి అనడం ఈజీ మా ఎవరికైనా, అది ఇంప్లిమెంట్ చేయడం కష్టం. నీకు అదే రెస్టారెంట్లో ట్రైన్లో వచ్చి ఫుడ్ వస్తుందంటే అని వెళ్ళి తింటావు, అది నీకు పంచతంత్రం అనిపించలేదా? ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ తింటావు. చెప్పు. ఈ రీసెంట్గా గొడవలు పెట్టుకున్న వాళ్ళ జైలు మండి, జైల్లో కూర్చొని తినాలంటే అదే జైల్లో కూర్చోవడానికి చిప్ప కూడా తినాలనిపిస్తుందా? నువ్వు దాన్ని ఎక్స్ట్రా 500 ఇచ్చేందుకు సరే భలే ఉంది అని చెప్పి తినట్లా. పక్కోడు ఈవెంట్ చేసి ఒక హీరోని అలా తీసుకొస్తే ట్రోల్ చేస్తావా నువ్వు? నీకు మాత్రం అన్నీ అదేంటిది వెరైటీ థీమ్ అనిపిస్తే ఎక్కడికన్నా వెళ్ళిపోతావు ఎట్లా? అండ్ ఇంకొకటి దానికి సంబంధించిన ఒక గేమ్ కూడా ఉంటుంది. మనం చాలా బిగ్ బాస్లో కూడా చూసుంటాం. ఒక ఆవు మీద కూర్చుంటారు, తిప్పి పడేసి పడకుండా పడుకోవాలి. అట్లాంటి థీమ్డ్ ఈ మన మ్యూజియంస్లో, అమ్యూజ్మెంట్ పార్కుల్లో కూడా అలాంటివి ఉన్నాయి. టికెట్ కొనుక్కొని అది ఎక్కి ఆనందపడతావు హే 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 అని. నువ్వు ఎక్కితేనేమో ఎంటర్టైన్మెంట్, ఒక హీరో దాని మీద ఎక్కువ వస్తే పంచతంత్రం. నువ్వు పంచతంత్రంతో పోల్చిన వీఆర్ హ్యాపీ. ఎందుకంటే పంచతంత్రం కూడా చాలా ఖర్చు పెట్టి అలా తీశారు. అలా బొమ్మలతో అలా నడిపించడం ఇట్స్ నాట్ ఏ జోక్, అదొక కళ. వీళ్ళకి తెలియదు అది యాక్చువల్లీ. చిన్నప్పుడు చూసేదాన్ని. అది కూడా ఒక కళేమా, ఎవరు చేస్తాడు అలా చెప్పు? సో దాన్ని విమర్శించావు. పోనీ
ఇంకా నెక్స్ట్ హనుమాన్ వివాదం. అవును సార్, మౌలి గారు మాట్లాడింది. ఏ మనిషి అయినా సరే మంచి జరిగితే వాడి క్రెడిట్ అనుకుంటాడు. కొంచెం పని డిస్టర్బ్ అయినా, రావాల్సింది రాలేకపోయినా, టైంకి జరగాల్సింది జరగకపోయినా దేవుడిని తిట్టేసుకుంటాడు. ఛీ దేవుడా, అసలు దేవుడే లేడు, దేవుడు ఉంటే నాకు ఇలా జరిగేదా. ప్రతి మనిషి అనుకుంటాడు. నాకు తెలిసి ప్రతి మనిషి అనుకుంటాడు. అనుకోడా? నేను కూడా అనుకుంటా, నువ్వు అనుకుంటావు. నెక్స్ట్ అప్పటిదాకా కట్టావు ఒకటి లాస్ట్ ఒకటి పెట్టేటప్పుడు మొత్తం కూలిపోయింది. మళ్ళీ కట్టాలంటే నీకు 2 hours టైం పడుతుంది. నువ్వు కట్టగలవు, కానీ కూలిపోయినప్పుడు ఏమంటే బా దేవుడా అనిపిస్తుంది. అంతేగాని నీ పేరు ఎందుకు పలకవు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు ఎందుకు పలకవు? అయ్యో చెక్క అని ఆ చెక్కలు ఎందుకు అనవు, దేవుడా అని ఎందుకు అంటావు? ప్రతి ఒక్కడికి అలవాటేగా. మనిషి అన్నోడికి అలవాటుమా? రాజమౌళి మనిషి కాదా? గ్రహాంతర భాష అలా ఏం లేదు సార్, కానీ వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు హనుమాన్ని పక్క నుండి నడిపిస్తారన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తాడు, రాత్రిపూట భయపడుతుంటే ధైర్యంగా ఉన్నా ఉంటారు. పిడుగు పడితే అర్జున పాల్గొన హనుమంటారు. అవునా? ధైర్యంగా ఉండడానికి నీ దగ్గర హనుమంతుడు ఉంటాడు, నీ మెడలో హనుమంతుడిని వేస్తున్నా, ధైర్యంగా పో, దయ్యం లేదు ఏమీ లేదు అంటారా లేదా? రాజమౌళికి కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎంత వయసు ఉన్నారు, అరుణ్కి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి రాజమౌళి కొడుకే. కొడుకు చాలా కష్టపడుతున్నాడు. లాస్ట్ దాకా వచ్చి అది ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పటిదాకా ఇప్పుడు చూడు రెండరింగ్ అవుతుంది, వీడియో రెండరింగ్ అవుతుంది, 1.5 గంట వీడియో. నువ్వు అప్పుడే ఎవరినో పెద్ద వాళ్ళని ఎవరినో ఇంటర్వ్యూ చేసి వచ్చావు, నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసుకొచ్చావు. పోనీ మన రాజమౌళిని నువ్వు ఇంటర్వ్యూ చేసావు, 1.5 గంట వచ్చింది. ప్రోమో గేమ్ అన్నీ కట్ అయిపోయాయి, రెండరింగ్ అవుతుంది. లాస్ట్ 99, 98, 99.5కి వచ్చేటప్పుడు కరెంటు పోయింది, అది మొత్తం పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఎలా ఉంటుంది నీకు? గోడ తలకేసి గుద్దుకుంటా మనిషి అయితే. అలా కాకుంటే దేవుడు ఫ్రీగా దొరుకుతాడు కాబట్టి దేవుడిని తిట్టుకుంటారు చాలామంది. అంతే కామన్. ఓ బేబీ సినిమా చూసావా? చూసాను. స్టార్టింగ్ దేవుడా ఏం చేశాడు రా దేవుడు, నాకు చిన్నప్పటి నుంచి నాకేం ఇచ్చాడు దేవుడు. ఆ ముసలావిడ ఫ్రస్ట్రేషన్ అది ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. రాజమౌళి తండ్రి కూడా రాజమౌళికి ఏం పర్లేదు, చెయ్యి నీ వెనక హనుమంతుడు అంటే, నిజంగా హనుమంతుడు నా వెనకాల ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుందని ఈయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ జరిగిన సిచ్యువేషన్ని అన్నికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంతేగాని ఎవరిని నిందించలా. ఇలా ఒకసారి జరిగింది అని చెప్పాడు. అప్పుడు నువ్వేమనాలా? జరిగితే జరిగిందండి, కానీ హనుమంతుడు అట్లా చేయడు, ఇంకోసారి ఎటువంటి అనుభవం మీరు అట్లా అనకండి, మా దేవుడు నిజంగా చాలా పవర్ఫుల్, ఈసారి అలా చూడండి ఇలా చూడండి చెప్పగలగాలి. అంత మాట అంటావా? మా మనోభావాలని దెబ్బ మీద దెబ్బ తిన్నాయని చెప్పి వెంటనే దగ్గరలో కనిపించిన అన్ని పోలీస్ స్టేషన్లు, సరునార్ పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి బయటికి రావాలి, నీ సినిమా బాయ్కాట్ చేస్తే ఏందది? ఇంకొకటి నీ పతనం కూడా మొదలైంది, దేవుడిని టచ్ చేసి. అదే అంటున్నా, ఏంటది చెప్పు, అవసరం ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి నేను గమనించింది చెప్తా. దేవుళ్ళని నమ్మే వాళ్ళు 2 రకాలు ఉంటారు మా. సాత్విక దేవుళ్ళు, తాంత్రిక దేవుళ్ళు. సాత్వికంగా దేవుడిని నమ్మేవాళ్ళు అరుణాచలము, మన తిరుమల వెళ్తారు. తాంత్రికంగా దేవుళ్ళని నమ్మేవాళ్ళు కామాఖ్యకి వెళ్తారు. తాంత్రిక దేవతలు అంటే దశమహావిద్యలు, ఆ దేవుళ్ళు వేరు. ఏది ఇట్లా నల్లగా పెద్ద అని కాళీ ఇలా ఉంటాయి చూడు, తెలుసా? తెలుసు, సినిమాలలో చూసావు, అంటే రాజమౌళి సినిమాలలో చూస్తావుగా. బాహుబలిలో పెద్ద దేవత, మగధీరలో పెద్ద దేవత, ఇప్పుడు నిన్న ట్రైలర్లో కూడా చిన్నమస్తాదేవి, వీళ్ళంతా తీవ్ర దేవతలు, బాగా ఇట్లా ఆరెంజ్ దేవతలు. సాత్విక దేవుళ్ళు అంటే కృష్ణుడు, రాముడు లాంటి వాళ్ళు. మనం ఈ టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇలా నమ్మే వాళ్ళు ఉంటారు, అలా నమ్మే వాళ్ళు ఉంటారు. బలిస్తేనే నాకు అనుకుంది జరుగుతుందని నమ్మే వాళ్ళు ఉంటారు, హుండీలో 150 రూపాయలు వేస్తే అనుకుంది జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు, మనసులో అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎక్కువ శాతం రాజమౌళి శివుడి బేస్డ్ చూసారు. శివుడి బేస్డ్ అంటే ఎక్కువ అఘోరాలు బాగా నమ్ముతాడు. అఘోరాలు ఎక్కువ పూజించే వాళ్ళ దేవతలు కూడా తాంత్రిక దేవతలే. మేబీ రాజమౌళికి చిన్నప్పటి ఆయన సినిమాల్లో కూడా చూపిస్తాడు కాబట్టి మేబీ ఆయనకు చిన్నప్పటి నుంచి ఇటు ఇంట్రెస్ట్ ఏమో, అందుకు ఈ దేవుళ్ళు మీద అంటే సాత్విక దేవుల కంటే తాంత్రిక దేవతలు ఇష్టం ఏమో, అందుకని ఒక మాట ఏదో అని ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. అది ఆయన అభిప్రాయం కదా, గౌరవించాలి కదా. మరేందుకు నీ అభిప్రాయాన్ని మధ్యలో తీసుకొచ్చి నువ్వు హర్ట్ అయ్యి అట్లా అంటావా ఇట్లా అంటావా, ఎట్లా అంటావు? ఎవడి ఇది వాళ్ళదమ్మా. ఆ దశమహావిద్యలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో దేవత ఫేమస్ ఉంటుంది, ఫేవరెట్ ఉంటుంది. ఒకరికి చిన్నమస్తా ఉంటుంది, ఇంకొకరికి ఇంకో దేవత ఉంటుంది, ఇంకొకరికి బాలా త్రిపుర సుందరి ఉంటుంది, వాళ్ళ ఇష్టం అట్లా. మనకి
అంటే మనకి కొంతమంది గిరిజనులకి సమ్మక్క సారక దేవుళ్ళు అంటే ఇష్టం, ఇక్కడ వాళ్ళకి ఎల్లమ్మ అంటారు, పెద్దమ్మ అంటారు, బలివ్వాలి అంటారు, మందు సాకబోస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది మా అంతే. తిరుమలకి వెళ్ళి నువ్వు మందు కోళ్ళు ఇవ్వగలవా? లేవుగా. దేవతల్ని బట్టి వాళ్ళ మొక్కులను బట్టి అన్నీ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ మనుషుల ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో నువ్వు ఆలోచనలు మనిషిని గౌరవించు ఫస్ట్, నువ్వు అతను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ప్రియాంక చోప్రా గారిది ఒక మీమ్స్ కూడా వస్తున్నాయి సార్. అదే శాంతి స్వరూప్ గారు ఉంటారు కదా జబర్దస్త్లో, ఆయన ఫోటో ప్రియాంక చోప్రా గారి ఫోటో పెట్టి బాగా మీమ్స్ వేస్తున్నారు. లాస్ట్ టైం పాపము మన నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు కూడా శోభిత ఆ పిల్లని కూడా ఇతనితో కంపేర్ చేశారు, చూసాం. మళ్ళీ ఇతనితో కంపేర్ చేశారు. అంటే ఏంటి, మీరు శాంతి స్వరూప్ని అవమానిస్తున్నారా? లేదు, బాగున్నాడు వీళ్ళకంటే ఈయనని చెప్తున్నారు ఆ మీమ్స్లో అని మీమ్స్ చెప్తున్నారా? అంటే ఎందుకు అంత అవసరమే ఉంది? సరే నెక్స్ట్ ప్రియాంక చోప్రాని ఎందుకు తీసుకోకూడదు? సరే శాంతి స్వరూప్లానే ఉందనుకుందాం కాసేపు, ఎందుకు తీసుకోకూడదు? ఆ క్యారెక్టర్కి ఆమె కావాలేమో, నీకు ఎలా తెలుసు? హూ నోస్ మా, ఆ క్యారెక్టర్కి ఆమె కావాలేమో. ఆకాశమే హద్దురా సినిమా వచ్చింది సూర్యది, చాలా పెద్ద హిట్. ఆ హీరోయిన్ లావుగా ఉంది అన్నారు. ఆ సినిమాలో కూడా ఆమెను బన్ననే ముద్దుగా పిలుచుకుంటాడు హీరో. సినిమాకి ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి? నీకు నచ్చినట్టు ఉండాలంటే నువ్వే తీసుకోరాదు నీకు నచ్చిన సినిమాల్లో. దానికి రాజమౌళి చేత తీయించుకోవడం ఎందుకు? ప్రియాంక షీఈ్ అ వెరీ గుడ్ స్టార్. అండ్ ఆవిడని పెట్టుకోవడం వల్ల ఇదేంటంటే తను ఆల్రెడీ హాలీవుడ్లో సినిమాలు చేసింది మన అమ్మాయి. అండ్ పాపం నాకు ఇప్పుడు హిందీ వచ్చు కొంచెం, మేబీ సినిమా పూర్తయ్యేలోపు మీతో తెలుగులో మాట్లాడతానేమో అని చెప్పింది. అంత చక్కగా చెప్పినప్పుడు ఆ పిల్లని ఆహ్వానించకుండా అంత పెళ్ళైన అమ్మాయిలు ఎలా ఉంటారమ్మా? ఆ పిల్లకి పెళ్ళయి ఎప్పుడో, ఇప్పుడు కాదు. నీకు కొత్త హీరోయిన్లు ఫ్రెష్ బాబు అసలు ఇట్లా ఉండాలి, ఇప్పుడే దిగాలి అనుకునే ఆలోచనలో ఉంటే ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. జ్యోతిక చంద్రముఖి చేసింది, ఆ క్యారెక్టర్కి ఆవిడ అలాగే ఉండాలి. అట్లా ఏ క్యారెక్టర్కి వాళ్ళు తగ్గట్టు ఉంటుంది. అందుకే ఆవిడది కూడా ఒక స్టిల్ రిలీజ్ చేశారు, అది బాగానే ఉంది కదా. మరి అలాంటి స్టిల్ని ఎందుకు ట్రోల్ చేయలేదు? స్టిల్ బాగుంది కాబట్టి. యా సార్, థ్యాంక్ యూ. హరి